వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా కరెంట్ అఫైర్లకు పోయే ముందు ఒక చిన్న మాట. మన ఆర్ఎస్ అకాడమీ తరఫున అందించే కరెంట్ అఫైర్ని పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. మీకు కరెంట్ అఫైర్తో పాటు పీడిఎఫ్ కూడా కావాలి అంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అని వాట్సాప్ ఛానల్ని సెర్చ్ చేయండి. దాంట్లో కూడా మేము ఏదైతే నోటిఫికేషను అండ్ కరెంట్ అఫైర్ ఇతర వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఆన్ టైంలో మీకు అందించడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన ప్రతి అంశం కూడా కావాలి అంటే ఈ ఆర్ఎస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు టెలిగ్రామ్ గ్రూప్ మరియు వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. మర్చిపోవద్దు, మీకు కరెంట్ అఫైర్తో పాటు పీడిఎఫ్ని కూడా మీకు వన్ లైన్ కరెంట్ అఫైర్ని కూడా అందించడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మొదటి అంశం ఏంటి సార్ అంటే రెపో రేట్ను తగ్గించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనా అనేది ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది. ఏది సార్ అంటే ఫస్ట్ వన్, రెపో రేట్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్. ప్రెసెంట్ మనకి రెపో రేట్ అనేది 5.50% అనేది రెపో రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే రెపో రేట్ అంటే ఏమిటి సార్ అంటే ఏవైతే వాణిజ్య బ్యాంకులు ఉంటాయో, కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయో, ఆ కమర్షియల్ బ్యాంకులు ఆర్బీఐ నుంచి డబ్బును స్వల్పకాలికంగా డబ్బులు తెచ్చుకునే దానిపైన విధించే వడ్డీనే రెపో రేట్ అనే పేరుతో పిలుస్తారు. ఈ రెపో రేట్ అనేది ప్రెసెంట్ 5.50% అనేది ఉంది. అయితే దీన్ని స్థిరత్వంగా ఉంచాము. రీసెంట్ గానే ఈ రెపో రేట్ 6% ఉంటే ఈ 6% ఉన్న రెపో రేట్ ను 50 బేసిక్ పాయింట్లు ఏవైతే ఉంటాయో ఈ 50 బేసిక్ పాయింట్లు తగ్గించిన తర్వాత దానిని 5.50కి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. అయితే ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఏది సార్ అంటే ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ గా ఎవరు కొనసాగుతున్నారు అని చూస్తే సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగడం జరుగుతుంది మనకి. అయితే ఆర్బీఐ అనేది మనకి ఏది సార్ అంటే రాయల్ కమిషన్ ఆధారంగా, ఏదైతే రాయల్ కమిషన్ ఉంటుందో ఈ రాయల్ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా 1934లో ఆర్బీఐ యాక్ట్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత 1935లో ఆర్బీఐను కలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అధికారికంగా 1937 నుంచి ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ముంబైలోకి మార్చడం జరిగింది. అంటే ప్రెసెంట్ ముంబైలో ఆర్బీఐ కేంద్రంగా కొనసాగడం జరుగుతుంది. అయితే ఆర్బీఐ ఏర్పడిన తర్వాత 1949లో ఆర్బీఐను జాతీయం కూడా చేయడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. అంటే ప్రెసెంట్ ఆర్బీఐ యొక్క రెపో రేట్ ఎంత ఉంది సార్ అంటే 5.50 అనేది ఉంది. అండ్ ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. అండ్ ఏ కమిషన్ ప్రకారం ఏర్పడింది, ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు, ఆర్బీఐ యొక్క మొదటి కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ, తర్వాత శాశ్వత కేంద్రం ఎక్కడికి మార్చారు, ఆర్బీఐను ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ ఎవరో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటు చెప్తున్నాం, మేము ఏదైతే కరెంట్ అఫైర్ అందిస్తున్నామో అది మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం. మీరు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ ని కూడా పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూడండి నాన్న. మనకి ఉత్తరాఖండ్ లోని దరోలి అనే ప్రాంతంలో మేఘ విస్ఫోటనంతో వరదలు అనేవి రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏది సార్ అంటే మనకి అలకనంద అనే ఒక నది, ఓకే, గంగా నది
ఏర్పడక ముందు అలకనంద యొక్క ఉపనది వలన మనకి ఈ మేఘాలయ రాష్ట్రంలో అత్యధిక వరదలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ధరోలి అనే గ్రామం ఏదైతే ఉంటుందో ఈ ధరోలి గ్రామం అనేది పూర్తిగా నాశనం అవ్వడం జరుగుతుంది. అంటే ఈ మేఘాలతో కూడిన వరద వలన మొత్తం కూడా ఆ వరదలతో పాటు బురద వచ్చి ఆ గ్రామం మొత్తం కూడా కొట్టుకెళ్లిపోవడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ స్థానిక ప్రజలు కూడా చనిపోవడం జరుగుతుంది. దానితో పాటు 10 మంది సైనికులు కూడా ఈ వరదల్లో చిక్కుకున్నారు, గల్లంతయ్యారు అని కూడా తెలియజేయడం జరుగుతుంది మనకి ఈ ఉత్తరాఖండ్. ఆ ఉత్తరాఖండ్ సీఎం కూడా దీనిపైన తక్షణ చర్యలు తీసుకోండి అని కూడా నివేదిక ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇలాంటి అంశాలు వరదలు ఇటీవల వచ్చిన వరదల పైన కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. అయితే భారతదేశంలో అత్యధిక భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఈ ఉత్తరాఖండ్ కూడా ఉండడం జరుగుతుంది. ఉత్తరాఖండ్ అనే ప్రాంతం కూడా మనకి ఉండడం జరుగుతుంది. ఈ భూకంపాలతో పాటు ఎక్కువగా ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు ఇరిగిపడే ప్రాంతాల్లో కూడా ఏది ఈ యొక్క ఉత్తరాఖండ్ అనేది ప్రాంతం అనేది ఉండడం జరుగుతుంది. అంటే అలకనంద అండ్ భగీరథ వలన మనకి ఏర్పడే నది ఏది సార్ అంటే గంగా నది అనేది అలకనంద మరియు భగీరథ వలన ఏర్పడడం జరుగుతుంది. కానీ ఈ వరదలకు సంబంధించిన అంశం కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాను. ఆర్థిక వ్యవస్థ మరియు పోషకాహార భద్రతలో చిన్న రెమినాంట్ పాత్ర అని ఇవ్వడం జరిగింది. అంటే రెమినాంట్ అంటే ఏం లేదు నాన్న, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో పోషకాహారం మరియు భద్రత అనేది మనకి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ప్రముఖ పాత్ర పోషించేది ఏది సార్ అంటే వ్యవసాయ రంగంలో ప్రముఖ పాత్ర పోషించేది పాడి పరిశ్రమ అని చెప్పవచ్చు. ఏది సార్ అంటే పాడి పరిశ్రమ అని చెప్పవచ్చు. ఈ పాడి పరిశ్రమ అనేది మనకి దాదాపుగా ప్రపంచంలో 24% ఆక్రమించి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా పాలు. ఏది సార్ అంటే పాలు అనేది ప్రపంచ ఉత్పత్తిలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అండ్ పశువుల విషయానికి వస్తే ప్రపంచంలో చైనా తర్వాత 2వ స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. అంటే దాదాపుగా ప్రపంచంలో వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమ అనేది 5 నుంచి 6% అనేది ఉంది. అయితే దీనితో పాటు మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, లేదంటే కోళ్ళ ఫార్మ్స్ అంటే ఏదైతే పోలిట్రీ ఉంటాయో ఇవి కూడా గణనీయమైన మార్పులు రావాలి, పెరుగుదల కనిపించాలి అనే ఉద్దేశంతో ఈ రెమినాంట్ల పాత్ర అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పాడి పరిశ్రమలో మిగతా వాటివి అంటే ఏవి సార్ అంటే ఏవైతే మేకలు కావచ్చు అండ్ అక్కడ నుంచి గొర్రెలు కావచ్చు, లేదంటే కోళ్ళ ఫార్మ్స్ కావచ్చు, వీటి యొక్క పాత్ర కూడా గణనీయంగా అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క రెమినెన్స్ ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అండ్ పశువులు 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది, మొదటి చైనా. ప్రపంచ జిడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో ఈ పాడి పరిశ్రమల ఉత్పత్తి అనేది ఎంత శాతం ఉంది సార్ అంటే 5 to 6% అనేది ఉండడం జరుగుతుంది అని కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏది సార్ అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్ నాన్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లో 0 అకౌంట్ లో అంటే జీరో ఏది మనకి ఈ ఎలాంటి డబ్బు చెల్లించకపోయినా అకౌంట్ లను క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని జన్ ధన్ యోజన అనే పథకం అంటాం. ఈ జన్ ధన్ యోజన అనే పథకాన్ని 2014 ఆగస్టు 28వ తారీఖున ఈ యొక్క జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఓకే బ్యాంక్ అకౌంట్ తో జత చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అయితే 2025 సంవత్సరం నాటికి ఈ జన్ ధన్ యోజన లేదా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అనేది 11 సంవత్సరాలు పూర్తవడం జరిగినది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఈ రైతులు కావచ్చు, లేదంటే వ్యవసాయ కూలీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో
ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకంను 2004 ఆగస్టు 28న ప్రారంభించారు. అది 2025 ఆగస్టు నాటికి 11 సంవత్సరాలు పూర్తవడం జరిగినదిగా ప్రకటించారు. అంటే వీటిని జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటాం. అంటే ఎలాంటి డబ్బు లేకపోయినా ఈ జన్ధన్ యోజన పథకం ఆల్రెడీ మనకి రీసెంట్ గా చూడండి అన్న, ఇదే కొన్ని రకాల ప్రభుత్వ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఈ మనకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఈ మనకు మైనస్ అంటే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్టేవి. అయితే అలాంటి డబ్బులు కట్ చేయకూడదు అని ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది. ఇటీవల మన ఎస్బీఐ కావచ్చు అండ్ ప్రభుత్వ రంగంలో ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకొచ్చారు. దాంతో పాటు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులను కూడా ఇదే వర్తిస్తుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలాంటి స్కీమ్స్ ఏవైనా ఉంటే వాటిపైన చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నాను. ఏది సార్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. దీన్ని స్కాలర్షిప్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే దీని కింద ఎవరైతే ఈ పథకాన్ని పొందుతారు అంటే ముఖ్యంగా ఈ పథకంను 2018లో ప్రారంభించారు నన్ను. అయితే 2025లో ఈ పథకాన్ని ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో దీన్ని కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పథకం ఎవరికి సార్ అంటే 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే 9th to 10th క్లాస్ చదువుతున్న విద్యార్థుల కోసం వాళ్ళ చదువును ఎక్కడ ఆపేయకుండా ఆ చదువును కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది ఈ 9 నుంచి 12 తరగతి చదువుతున్న వారి కోసం 12,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది వాళ్ళకు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు సార్ అంటే 3.5 లక్షల కంటే తక్కువ ఆదాయం తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఈ తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకి ఈ యొక్క నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. అంటే 2018లో ప్రారంభించారు. 2025లో ఉత్తరప్రదేశ్ లో మీరట్ లో ఈ పథకం యొక్క ప్రస్తావన అండ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. అందువలన ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే 9 నుంచి 12 సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు. అయితే ప్రతి సంవత్సరం ఇయర్లీ దీనికి ఎంత చెల్లిస్తారు సార్ అంటే 12,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎవరు దీనికి అర్హులు సార్ అంటే తల్లిదండ్రులు విద్యార్థులు 3.5 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వార్షిక ఆదాయం కలిగిన వారికి మాత్రమే ఈ పథకం వర్తించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్ళిపోతే ఓకేనా, డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సర్వేటీ ఇండెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇటీవల తరచుగా ఈ వరదలు అనేవి వస్తున్నాయి. ఈ వరదలకు సంబంధించి కొత్తగా ఏం చేశారు సార్ అంటే జిల్లాల వారీగా వరదలను అంచనా వేయడానికి ఒక కొత్త స్కీమ్ ని తీసుకురావడం జరుగుతుంది మనకి. ఇదేనన్న అంటే జిల్లాల వారీగా కొత్తగా ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు. ముఖ్యంగా దీంట్లో ఏదేది సార్ అంటే మనకి ఐఐటి ఢిల్లీ, ఏది సార్ అంటే ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి గాంధీనగర్ ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయి సార్ అంటే ఈ డిస్ట్రిక్ట్ సర్వే ఒక డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సర్వేటీ ఇండెక్స్ ని తీసుకురావడం జరిగింది. అంటే భారతదేశంలో వచ్చిన వరదలను అంచనా వేసి ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అత్యధిక వరదలు వచ్చిన వాటిలో తమిళనాడు నుంచి తిరువైనెలి ప్రాంతము అండ్ దాని తర్వాత మనకి బీహార్ రాష్ట్రంలోని పాట్నా ప్రాంతము అండ్ దాని తర్వాత మనకి అస్సాం రాష్ట్రం నుంచి 3 జిల్లాలు అండ్ ఇండో గంగా నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా వరదలు అనేవి సంభవించాయి అని ఏదైతే మనకి జిల్లాల వరద తీవ్రత ఇండెక్స్ ప్రకారం ప్రకటించడం జరుగుతుంది.
అంటే ముఖ్యంగా ఐఐటి ఢిల్లీ కావచ్చు, ఐఐటి గాంధీనగర్ కావచ్చు, అంటే జిల్లాల వారీగా వరదల తీవ్రత ఏదైతే ఉంటుందో ఈ వరదల తీవ్రతను అంచనా వేయడం జరుగుతుంది. ఈ వరదల తీవ్రతలో అంచనా వేస్తే తమిళనాడు అండ్ బీహార్ అండ్ అస్సాము అండ్ ఇండో గంగా నది పరివాహక ప్రాంతంలో అత్యధికంగా ఏమవుతున్నాయి సార్ అంటే వరదల తీవ్రత అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్న ఏది సార్ అంటే ఇండియా సినిమా హబ్ పోర్టల్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నన్ను. దీనిని గతంలో 2024లో జూన్ నెల 28వ తారీఖునే ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకు లాంచ్ చేశారు సార్ అంటే ఇండియా సినిమా హబ్ పోర్టల్ అంటే ఏదైతే చిత్ర పరిశ్రమ ఉంటుందో ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని రకాల అంశాలకు సంబంధించిన అనుమతులు అండ్ వాళ్ళకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం ఇండియా సినిమా హబ్ పోర్టల్, దానితో పాటు విదేశీ చిత్ర నిర్మాతలు ఎవరైతే ఉంటారో వీరికి కూడా భారతదేశంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం ఏది సార్ అంటే ఇండియా సినిమా హబ్ పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉన్న చిత్ర పరిశ్రమ సమస్యలే అండ్ దాని తర్వాత వాటికి అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ఎవరైనా విదేశీ సినిమా చిత్ర నిర్మాతలు ఉంటారో వాళ్ళు భారతదేశంలో సినిమాలు చేయడానికి కావలసిన అన్ని రకాల అనుమతులు వాటికి అందరికీ ఈ ఇండియా సినిమా హబ్ పోర్టల్ ద్వారా అందించే విధంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇది ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్న ఏది సార్ అంటే నీలగిరి తార్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న భారతదేశ పర్వతాలలో నివసించే ఒకటి జంతువు ఏది సార్ అంటే నీలగిరి తహార్ అనేది. అయితే ఇటీవల ఇది అంతరించిపోతుంది అనే ఉద్దేశంతో ఈ ముఖ్యంగా ఏ రాష్ట్రాలు సార్ అంటే కేరళ రాష్ట్రము అండ్ తమిళనాడు రాష్ట్రము ఈ పశ్చిమ కనుమలు ఏదైతే వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయో ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఈ నీలగిరి తహార్ సంబంధించిన ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క జనాభా లెక్కలను లెక్కించడం జరుగుతుంది. అంటే ఏదైతే ఈ నీలగిరి తహార్ ఉంటుందో దాదాపు ఒక మేక రూపంలో ఉండి దాదాపుగా 40 నుంచి 50 కేజీలు బరువుగా ఉండడం జరుగుతుంది. అయితే వీటి ఆడ తహార్ నీలగిరి తహార్ కంటే మగ నీలగిరి తహార్ అనేవి కొద్దిగా పెద్దవిగా ఉండడం జరుగుతుంది మనకి. అయితే ఇవి దాదాపుగా తమిళనాడులో దాదాపుగా 1031 అండ్ దాదాపుగా మనకి తమిళనాడు అండ్ కేరళ రాష్ట్రంలో 2200 పైగా ఈ నీలగిరి తహార్ అనేవి ఉండడం జరుగుతుంది మనకి. ఇది ముఖ్యంగా తమిళనాడులో ఎక్కడ సార్ అంటే మనకి ముకుర్తి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి అంటే తమిళనాడు అండ్ కేరళ ప్రాంతాల్లో. అయితే మనకి ఏదైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంటుందో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏదైతే ఉంటుందో 1972 దాంట్లో షెడ్యూల్ 2 ప్రకారం ఏవైతే ఈ నీలగిరి తహార్ ఉంటుందో అంతరించిపోయే జీవజాతి లేదా ప్రమాదకరమైన జాబితాలో ఈ నీలగిరి తహార్ ని చేయడం జరిగింది. మీకు ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే నీలగిరి తహార్ అనేది ఏ 2 రాష్ట్రాలు ఇటీవల సర్వే చేయబడి ఉంది లేదంటే దక్షిణ భారతదేశంలో పర్వతాల్లో నివసించే ఒక అరుదైన జీవి ఏది అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నాను మనకి. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ మనం ఆల్రెడీ ఇది చెప్పాను. అయితే ఎవరైతే సర్బానంద సోనోహాల్ ఉంటారో షిప్పింగ్ అండ్ బోట్స్ మినిస్ట్రీ ఉంటారో సర్బానంద సోనోహాల్ గారు దీన్ని ప్రారంభించారు. ఎక్కడ సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు. భారతదేశంలోని మొట్టమొదటి భారతీయ టెక్నాలజీతో 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఎక్కడ సార్ అంటే గుజరాత్ లోని
కాండ్లా అనే పోర్టులో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ చెప్పాము, ఒకసారి దీన్ని కూడా రివిజన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూడండి. మనకి ఇస్రో లాంచెస్ హోప్ మిషన్ ఇన్ లడక్ సెమినెట్ ఆస్ట్రోనాట్ లైఫ్ ఫర్ గగన్యాన్. అంటే మన భారతదేశం మానవుని అంతరిక్షంలోకి పంపడానికి ఒక ప్రాజెక్ట్ చేయబోతుంది. దాని పేరే గగన్యాన్. ఏది సార్ అంటే గగన్యాన్ అనే మిషన్. ఈ గగన్యాన్ మిషన్ ద్వారా ఈ ఎవరైతే వ్యోమగాములు ఉంటారో వారిని అంతరిక్షంలోకి, ఎక్కడికి సార్ అంటే అంతరిక్షంలోకి పంపించనున్నారు ఈ యొక్క మన ఇస్రో ద్వారా. అయితే దీనికి సంబంధించి ఈ హోప్ అనే మిషన్ ని లాంచ్ చేశారు. ఈ హోప్ అనే మిషన్ ఎక్కడ తీసుకొచ్చారు సార్ అంటే లడక్. అంటే తర్వాత కాలంలో ఏదైతే గగన్యాన్ మిషన్ ద్వారా మనం అంతరిక్షంలో మానవును పంపిస్తామో అక్కడ, అంటే అంతరిక్షంలో పంపించిన అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులను తట్టుకునే విధంగా ఇక్కడ వీళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క చంద్రుని మీదకి మనుషులను పంపించినప్పుడు అండ్ అంగారక గ్రహం పైకి మనుషులను పంపించినప్పుడు అక్కడ ఉండే పరిస్థితుల అనుగుణంగా ఈ ఎవరు సార్ అంటే వ్యోమగాములు లేదా ఆస్ట్రోనాట్ ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ హోప్ అనే దాన్ని లడక్ ప్రాంతంలో ఎవరు ఇచ్చేసారు సార్ అంటే ఇస్రో తయారు చేయడం జరుగుతుంది. నేటి ప్రశ్న గుర్తుంది కదా, ఆర్బిఐ యొక్క స్వతంత్ర భారతదేశంలో మొదటి భారతీయ గవర్నర్ ఎవరో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదా నాన్న. శక్తిశ్రీ ఇంటింటివ్ ప్రోగ్రామ్ నాన్న. అంటే ఒడిశా ప్రభుత్వం శక్తిశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏదైతే విశ్వవిద్యాలయాలు ఉంటాయో వాటితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ కళాశాలలు అండ్ వాటిలో ఈ యొక్క ఏది సార్ అంటే బాలికల భద్రత కోసం, ఓకేనన్న, ఈ బాలికల భద్రత లేదా మహిళల భద్రత కోసం ఒడిశా ప్రభుత్వం శక్తిశ్రీ అనే పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఆకృత్యాలు కావచ్చు, దానిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఒడిశా గవర్నమెంట్ శక్తిశ్రీ అనే పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. మనకి అంటే సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ కోసం ఈ పథకాన్ని ఇచ్చేశారు. అయితే ప్రతి క్యాంపస్ కింద సిసిటివి సర్వే లైన్స్ ని, ఆల్ క్యాంపస్ హ్యావ్ ట్రైన్డ్ స్టూడెంట్ సంబంధించిన కొన్ని రకాల జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఎక్కడ సార్ అంటే మనకు ఒడిశా గవర్నమెంట్ లో తీసుకురావడం జరిగింది. ఇదే మనకు ఒడిశా గవర్నమెంట్ సంబంధించి ఇటీవల పూరి యాత్ర అనేది జరిగింది. దానికి సంబంధించి ఒక రైల్వే యాప్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. రైల్వే యాప్ ని కూడా లాంచ్ చేశారు. అంటే ఎవరైతే పూరి యాత్రకు పోతారో ఆ పూరి యాత్రకు సంబంధించి ఏదైనా సందేహాలు, వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేసుకోవడం కోసం ఈ యొక్క రైల్వే యాప్ ని కూడా అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది, ఇండియన్ రైల్వే. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి అన్న. శక్తిశ్రీ అనే పథకం ఎవరు, ఏ స్టేట్ లో ఎందుకు లాంచ్ చేశారని కూడా ఇక్కడ అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే, ఓకే సార్ అంటే 2025 డిసెంబర్ నుంచి 16 సంవత్సరాల లోపల అకౌంట్ క్రియేట్ చేయకుండా నిషేధం విధించిన మొట్టమొదటి ప్రపంచంలోనే దేశం ఏది సార్ అంటే ఆస్ట్రేలియా అనే దేశం. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అంటే ఎవరైతే 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉంటారు, అంటే 16 ఇయర్ బిలో ఉంటారో, యూట్యూబ్ అకౌంట్లను క్రియేట్ చేయకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం అనేది నిషేధం విధించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇదే ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా పైన, ఈ యూట్యూబ్ పైనే కాదు, గతంలో టిక్ టాక్ కావచ్చు, అండ్ అక్కడ నుంచి ఫేస్బుక్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, అండ్ స్నాప్ చాట్, అండ్ అక్కడ నుంచి మనకి ఇంకోటి ఏది సార్ అంటే ఇన్స్టాగ్రామ్, వీటి అన్నిటిపైన కూడా గతంలోనే నిషేధం విధించడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించిన మొట్టమొదటి దేశం ఏది సార్ అంటే ఆస్ట్రేలియా. అంటే బిలో 16 ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు యూట్యూబ్ అకౌంట్లు క్రియేట్ చేయకుండా అక్కడ ఏ దేశం సార్ అంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది సార్ అంటే 2025 డిసెంబర్ లో కూడా ఇది అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మన ఇండియాకి సంబంధించినవి కూడా కొద్ది జాగ్రత్త చూడండి. ఎందుకు సార్ అంటే మన ఇండియాలో
దాదాపుగా చైనా అండ్ ఇతర దేశాలకు సంబంధించిన దాదాపుగా కరోనా టైంలో దాదాపు ఒక 200 నుంచి 300 యాప్లను కూడా నిషేధం విధించడం జరిగింది. ఓకే, కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగడం ఛాన్సెస్ ఉంది. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏది సోషల్ మీడియా పైన రిస్ట్రిక్షన్ విధించిన దేశం ఏది సార్ అంటే ఆస్ట్రేలియా అని తెలియజేయవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే రైసోటోప్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ రైసోటోప్ ప్రాజెక్ట్ ను మనకి ఏది సార్ అంటే సౌత్ ఆఫ్రికాలో చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే సౌత్ ఆఫ్రికా. ఎక్కడ సార్ అంటే సౌత్ ఆఫ్రికా అనే దేశంలో సౌత్ ఆఫ్రికా అనే దేశంలో మొదటిసారిగా దీన్ని చేపట్టడం జరిగింది. అంటే సౌత్ ఆఫ్రికా దేశంలో రైసోటోప్ ప్రాజెక్ట్ ఏంటంటే ఏదైతే రైనోసార్ ఉంటుందో ఈ రైనోసార్ కొమ్ముల కోసం వేటగాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే వేటాడి వాటిని చంపేయడం జరుగుతుంది. అందువలన ఏం చేస్తున్నారు సార్ అంటే రేడియో ఐసోటోప్స్ ఏవైతే ఉంటాయో ఆ రేడియో ఐసోటోప్ ను ఈ ఆస్ట్రేలియాలో సౌత్ ఆఫ్రికాలోని ఒక యూనివర్సిటీ ప్లస్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ రెండు కలిసి ఒక కొత్త రేడియో ఐసోటోప్ ను తయారు చేయడం జరుగుతుంది. ఈ రేడియో ఐసోటోప్ ని ఈ ఖడ్గమృగాల యొక్క కొమ్ము ఏదైతే ఉంటుందో ఈ ఖడ్గమృగాల యొక్క కొమ్ములో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీని ద్వారా ఏమవుతుంది సార్ అంటే ఈ రేడియో ఐసోటోప్ ని ఈ కొమ్ములో ఇంజెక్ట్ చేయడం వలన ఎవరైనా వీటిపైన అటాక్ చేసినా ఈ ఏవైతే కొమ్ములు ఉంటాయో ఆ వేటగాళ్లకు పనికి రాకుండా అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ యొక్క వీటిపైన ఇది ఖడ్గమృగాల పైన జరుగుతున్న ఈ అక్రమ రవాణా కావచ్చు వేట కావచ్చు వాటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా దేశాలు ముఖ్యంగా చేపట్టడం జరుగుతుంది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఈ యొక్క ఖడ్గమృగాలు ఉన్న దేశం ఖడ్గమృగాలు ఉన్న ఖండం లేదా దేశం ఏది సార్ అంటే ఈ సౌత్ ఆఫ్రికా లేదా ఆఫ్రికా దేశాల్లోనే అత్యధికంగా ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత భారతదేశంలో అత్యధిక ఖడ్గమృగాలు ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే అస్సాం అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. ఈ అస్సాం అనే రాష్ట్రంలో ముఖ్యంగా కాజిరంగా నేషనల్ పార్క్ కావచ్చు అండ్ దాని తర్వాత మానస్ నేషనల్ పార్క్ కావచ్చు ఆరెంజ్ నేషనల్ పార్క్ కావచ్చు వీటిలో ఖడ్గమృగాలు ఉండడం జరుగుతుంది. ఈ ఖడ్గమృగాల పైన రీసెంట్ 2024 లో ఖడ్గమృగాల పైన కొన్ని రకాల వేటగాళ్ళు దాని తర్వాత వీటికి కొన్ని రకాల వ్యాధులకు సంబంధించి ఒక కమిటీ కూడా ఇచ్చేసారు. ముఖ్యంగా ఇదే కాజీరంగా నేషనల్ పార్క్ రీసెంట్ గానే మనం చెప్పాం. ఏది సార్ అంటే కాజీరంగా నేషనల్ పార్క్ లోనే మనము ఈ గడ్డి భూముల్లో పెరిగే పక్షులకు సంబంధించిన సర్వే కూడా మనము ఇటీవల చూడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు ఏవైనా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా ఇచ్చేస్తారు. రైసోటోప్ ప్రాజెక్ట్ ఏ దేశంలో చేపట్టారు సార్ అంటే మనకు ఆ సౌత్ ఆఫ్రికా దేశాల్లో చేపట్టారు. అండ్ యునిసెఫ్ నివేదిక బంగ్లాదేశ్ యొక్క మొట్టమొదటి జాతీయ మల్టీ డైమెన్షన్ చిల్డ్రన్ పావర్టీ ఇండెక్స్ ను ఓకే సర్వే చేస్తున్నారు నాన్న. ఏదైతే సార్ అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఏదైతే బంగ్లాదేశ్ ఉంటుందో ఈ బంగ్లాదేశ్ తో పాటు యునిసెఫ్ రెండు కలిసి యునిసెఫ్ ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి సార్ అంటే బంగ్లాదేశ్ లో ఈ యొక్క పేదరిక దిగువన నివసిస్తున్న పిల్లలకు సంబంధించిన ఏదైతే సర్వే ఉంటుందో ఆ సర్వే రిపోర్ట్ ను తయారు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. మొట్టమొదటి నేషనల్ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ ని ఎక్కడ సార్ అంటే చిల్డ్రన్ ఇండెక్స్ ని బంగ్లాదేశ్ లో రివీల్ చేయడం జరుగుతుంది. ఈ యునిసెఫ్ మరియు బంగ్లాదేశ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్ళిపోతే భారతదేశం పైనే అధిక సుంకాలు అంటే ఇటీవల చూడండి అన్న మనకి ఏది యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తున్నారు సార్ అంటే ఏవైతే పన్నులు ఉన్నాయో దిగుమతుల పైన పన్నులు పెంచడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో యుఎస్ఏ అత్యధిక పన్నులు విధించింది ఏ దానిపైన సార్ అంటే ఇండియా పైన ఎంత శాతం పన్నులు విధించడం జరుగుతుంది సార్ అంటే 50%. అంటే ఆ అమెరికా అత్యధిక పన్నులు ఇది అమెరికా అండ్ దాని తర్వాత బ్రెజిల్ అనే దేశం పైన కూడా 50% పన్ను ఉంది. అండ్ దాని తర్వాత చైనా మన పక్క నుండి చైనా దేశం పైన 30% మాత్రమే పన్నులు ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా కెనడా ప్రాంతం చూసుకుంటే 33%. అండ్
ఏది సార్ అంటే స్విట్జర్లాండ్ అనే దేశం పైన 39%, ఇరాక్ అనే దేశం పైన 35% ఈ పన్నులు అనేది విధించడం జరుగుతుంది. అంటే ఇటీవల టారిఫ్ అంటే పన్నులు ఇచ్చేసారు కదా, దాన్ని బేస్ చేసుకొని మనకి ఈనాడు పేపర్ లో ఒక ఇది ఇచ్చారు. అత్యధిక పన్నులు అమెరికా విధించిన దేశాలలో ఇండియా అండ్ బ్రెజిల్, అండ్ దాని తర్వాత చైనా, స్విట్జర్లాండ్, కెన్యా, అండ్ దాని తర్వాత ఏది సార్ అంటే ఇరాక్ అనే దేశాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ ఈ ఇటీవల నియామకాలు అంటే నిన్న ఈరోజు చేపట్టిన నియామకాలు చూస్తే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ హెడ్ గా సంజీవ్ గోయంకా అనే వ్యక్తి నియమితులవ్వడం జరిగింది తెలంగాణ స్పోర్ట్స్ హెడ్ కోచ్ గా. అండ్ టాటా యాజమాన్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు తొలి భారతీయ సిఓ నియమితులయ్యారు పిబి బాలాజీ గారు. మనం ఆల్రెడీ దీనిని చూశాను నాన్న, పిబి బాలాజీని ఓకే జాగ్వార్ ల్యాండ్ రోవర్ కి సిఓగా నియమించారు, మొట్టమొదటి భారతీయుడు కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, మేము ఏదైతే కరెంట్ అఫైర్ చెప్తున్నామో దానికి సంబంధించి 1 లైన్ కరెంట్ పీడిఎఫ్ ను మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ మరియు వాట్సాప్ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. దాంతో పాటు మీరు చేయవలసింది ఏదైతే ఆ పీడిఎఫ్ ఉంటుందో ఆ పీడిఎఫ్ తో పాటు ఇది కూడా నీట్ గా చూసి నీట్ గా ఏదైతే మన ఎక్స్ట్రా మ్యాటర్ చెప్తున్నామో దాన్ని యాడ్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా అంటే ఇటీవల ఇప్పుడు జరుగుతున్న ఎన్టీపీసీ ఎగ్జామ్ కావచ్చు, తర్వాత జరిగే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కావచ్చు, తర్వాత రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నోటిఫికేషన్స్, అన్ని రకాల గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిటికి కూడా మేము కవర్ అయ్యే విధంగా అన్ని రకాల పేపర్ సెర్చ్ చేసి మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, మర్చిపోదు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.